ఇప్పటి మట్టుకు కూడా వీటి గురించి పట్టించుకోకపోతే ఏం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారు సార్ వీళ్ళు? రైట్, ఇదే విషయంపై మరొకసారి మీ దగ్గరకు వస్తానండి. ప్రస్తుతం మనం జ్యోతి బసు గారి దగ్గరికి వెళ్దాం. జ్యోతి బసు గారు, ఇప్పుడు పరిస్థితులను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుందనే ఒక భావంతోనే ఈరోజు కొంచెం ఎప్పుడైతే వారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్స్ను ఆధారంగానే ఈరోజు ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ ఎలక్షన్స్కు వెళ్ళారని చెప్తున్నారు వారందరూ. ఇప్పుడు చెప్తున్నారు ఇంకొక మూసీ శంకర్ గారు చెప్పారు, గ్రామ సమస్యలు అలాగే ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ వెళ్ళడానికి మీరు దాన్ని ఏకభిస్తున్నారా, లేకపోతే మీ పార్టీ వైఖరి ఏంటండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్, మీ ఫోన్ మ్యూట్లో ఉన్నది. ఫోర్ సైడ్ టీవీ డిబేట్ లో కూర్చున్న నా అన్నలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఫోర్ సైడ్ యజమానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా క్లారిటీగా ప్రజల దగ్గర గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉన్నదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలుసుకున్న ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెడితే అక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి సర్పంచ్కి సంబంధించిన వ్యవహారంలో ఆ ఊరు డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఆ సర్పంచ్ చెప్పినట్టు వింటారు కాబట్టి అందు గురించే ఏదైతే పార్టీకి సంబంధించిన గుర్తులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీలు అనుకుంటుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ ప్రజలను మోసం చేయడం కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే రామచంద్ర గౌడ్ అన్న గారు సర్పంచ్ ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిరు అన్న. సర్పంచ్ లేకుండా ఈ గ్రామాలలో అభివృద్ధి కానీ రకరకాల పంచాయతీలు కానీ అనేక వ్యవహారాలు మొత్తం స్తంభించిపోయినాయి అన్న. వాస్తవంగా కూడా మీరు మీ పార్టీలో దానికి సంబంధించింది పూర్తి స్థాయిలో మరి ఎందుకు మెసేజ్ ముఖ్యమంత్రి దాకా పోతలేదో అర్థమైతలేదు. కానీ ఎప్పుడైతే మీరు సర్పంచ్ కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడతామని అనుకున్నారో అప్పుడే మీకు ప్రజల దగ్గర వ్యతిరేకత మీరు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో కూడా మీ పార్టీలకి సంబంధించినటువంటి ఎందుకంటే సర్పంచ్లను బిల్స్ రాకుండా బిల్స్ ఇవ్వకుండా చేసిండ్రు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సర్పంచులు పెట్టకుండా నిజంగా కూడా ఈ రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ వ్యవహారంలో కూడా ఇంత అవమానం జరగలేదు గ్రామ పంచాయతీలకు. ఎందుకు గ్రామ ప్రజలు ఏం పాపం చేసిరని సర్పంచ్ ఎన్నికలు పెడితే 2 సంవత్సరాలు కాబోతా ఉంది. సరే బిల్స్ ఇస్తారా ఇయరా సెకండ్ విషయం. మనకు సంబంధించిన సబ్జెక్ట్ లేదు, సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి కదా. నాకు 42 సంవత్సరాల నా జీవితంలో సర్పంచ్ ఎన్నికలు పక్కకు పెట్టి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టడం అనేది గ్రామ తరఫున కూడా బాధాకరమైన విషయం అన్న. చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని పాటించి ఎందుకు ఇప్పుడు అయితే స్కీమ్ ఇస్తున్నాయో ఆ స్కీముల పేరిట ఓట్లు తీసుకోవాలంటే ఒక ఆలోచన కొద్ది ఆలోచన లేదు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులైనరు, చదువుకున్న వాళ్ళైనరు, చట్టం తెలుసు ప్రజలు ఏం తీర్పియాలో ఇస్తారు దాన్ని బట్టన్నా ఇంకా తెలుసుకోవాలని ఖచ్చితంగా మీరు సర్పంచ్లను విలీనం చేస్తారు. దాన్న దయించి ఈ ప్రభుత్వానికి మేము వార్నింగ్ ఇచ్చుడు మాతో అయితలేదు, ఇక రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలు పెట్టుండన్నా. తర్వాత ఇవి పెట్టుండి, కానీ ఇవి పెట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధిని పెంచుకుంటా అంటే కష్టమవుతుందా? ప్రజలు కష్టాల్లో ఉన్నారు, బాగా నష్టాల్లో ఉన్నారు. ఈ వర్షాకాలం వ్యవహారంలో గ్రామాల అభివృద్ధి లేక శానిటేషన్ లేక అనేకమైనటువంటి దోమలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్న. దయించి ఈ నా మాటలు ప్రభుత్వానికి ఉన్నట్టుగా చెప్పాలని మా పెద్దన్న రామచంద్ర అన్నకు గౌడ్ గారికి నేను చెప్తానా ప్లీజ్. ఎందుకంటే ఓటు వేరు అన్న, క్యాండిడేట్ వేరు, గుర్తు వేరు అన్న. గ్రామాలలో గుర్తు విన సర్పంచ్ గెలిచిన తర్వాత పార్టీలు పార్టీకి బాండింగ్ అవుతుంది వ్యవహారం అని చెప్పేసి మీ ఆలోచన ఉన్నట్టున్నది. కానీ చాలా స్పష్టంగా ఒక వార్డు చెప్తున్నా, చాలా స్పష్టంగా గ్రామాలలో చాలా వ్యతిరేకత కాంగ్రెస్ ఉంది అని కాంగ్రెస్ నిజంగానే ఒప్పుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీలకు వస్తుందని నాకున్నటువంటి సమాచారం అన్న. రైట్ అన్న. అదే జాతు బస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గరికి మరొకసారి వస్తాను. కాకపోతే